గత 26 రోజులుగా అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేపట్టారు. ఏపీ ప్రభుత్వం ఈరోజు 1981 ఎస్మా చట్టాన్ని ప్రయోగించి అంగన్వాడీలను 6 నెలల వరకు సమ్మెలు సమావేశాలు చేయకూడదని, అత్యవసర సేవలలో వారు విధులకు నిర్వహించాలని ప్రయోగించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై ప్రయోగిస్తున్న చట్టాలను తాము భయపడమని, ప్రభుత్వంపై పోరాటం తగ్గేదే లేదు అంటున్న అంగన్వాడీలతో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. ఏపీలో దాదాపుగా 26 రోజులుగా అంగన్వాడీలు 26 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. అయితే అంగన్వాడీలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈరోజు ఎస్మా అనేటటువంటి చట్టాన్ని ప్రయోగించడం జరిగింది. అంటే ఈ ఎస్మా అనే చట్టం ద్వారా ఇక్కడ గతంలో చేసినటువంటి సమ్మె ఏదైతే ఉందో దాదాపుగా 26 రోజులుగా చేస్తున్నటువంటి ఈ సమ్మెకు సంబంధించి ఆ అమౌంట్ కూడా కట్ చేసి వారి ఖాతాల్లో నమోదు చేయడం జరిగింది. ఈ ఎస్మా చట్టాన్ని ఎలా చూస్తారు మేడం? అంగన్వాడీ వాళ్ళు 26 రోజులు అవుతా ఉంది సమ్మె బాట బట్టి. 26 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అసలు ఎంత నిర్లక్ష్యంగా అంటే ఎంత దుర్మార్గం వ్యవహరిస్తుంది ప్రభుత్వం అంటే అసలు ఏమాత్రం ఇది లేకుండా మొన్న 3వ తారీఖు పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ధర్నా పెట్టినప్పుడు, ముట్టడి పెట్టినప్పుడు ఆడవాళ్ళని చూడకుండా కూడా ఇష్టం వచ్చిన ఈడ్చీడ్చి పడేసినారు, కింద మీద పడేసినారు. ఇది చాలా దుర్మార్గమైన పాలన. జగన్మోహన్ రెడ్డి గారు చాలా దుర్మార్గంగా పాలన చేస్తూ ఉన్న పరిస్థితి. రామరాజ్యం అంటాడు, రామరాజ్యం అంటారు, రాజశేఖర రాజ్యమా, ఇలాంటి రాజ్యమా, రాక్షస రాజ్యం అని చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడతా ఉంది. ఏది ఏమైనా ఇవన్నీ కాకుండా చివరికి ఎస్మా అని చేస్తూ ఉంటాం. మేము అడుగుతూ ఉన్నాం, అత్యవసర సర్వీసుల కింద అంగన్వాడీ వస్తుందా? గతంలో వచ్చిందా? మరి 26 రోజులు అవుతుంది. మళ్ళీ ఇన్ని రోజులు ఏం చేసినాం? అత్యవసర సర్వీసులు అయితే మళ్ళీ ఇంతవరకు వాళ్ళ పౌష్టికాహారం దూరమైనారే పిల్లలు. వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవా? లబ్ధిదారుల గురించి పట్టించుకోవా? వాళ్ళ గురించి గాల్లో వదిలిపెట్టేసినావు. నీ మొండితనం నీకే అనే పద్ధతిలో ఈరోజు చేసినావు. అందుకని నువ్వు ఎమర్జెన్సీ అని చెప్పేసి అత్యవసర చట్టము ఎస్మాన్ పెట్టేసి జీవో నెంబర్ 2 తీసుకొస్తే మాత్రం భయపడడానికి వీళ్ళేమో అలా తప్పగా లేరు. అంగన్వాడీస్ భయపడతారేమో అని అనుకుంటున్నారు. కాకపోతే ఇంత 10th వరకు ఏదో 7th 10th చదువుతున్నారు వీళ్ళు అంగన్వాడీలు అని ఇంతకుముందు టాక్ అనమాట. మంత్రులు మాట్లాడినారు, ఫుడ్ కమిషనర్ మాట్లాడినారు. కాకపోతే వాళ్ళకి తెలుసుకోవాల్సింది ఏమంటే ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు లేరు. ఖచ్చితంగా డిగ్రీ, BA, BCom చేసిన వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ ఎడ్యుకేటెడ్, డిగ్రీ కంప్లీట్ చేశాను నేను, ప్లస్ టీచర్ ట్రైనింగ్ కూడా చేశాను. ఏకమ చట్టం గురించి నాకు బాగా తెలుసు. ఇప్పుడు తెలియని వాళ్ళకు కూడా తెలియచెప్తాం. తెలుసుకోవడానికి చాలా దారులు ఉన్నాయి. కాబట్టి అలాంటి చట్టాలకు ఏం భయపడము. ఇంకొకటి జీవో నెంబర్ 2ని మీరు రద్దు చేసుకోండి. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దండి. మా సమ్మెలో మీకు ఏమైనా అన్యాయం అనిపించిందేమో చెప్పండి. మీరు ఇది చేయడం తప్పని చెప్పండి. మేము అలాంటివి ఏమి తీరని గొంతెమ్మ కోరికలు కోరట్లేదు, న్యాయమైన కోరికలే కోరుతున్నాము. తగ్గము. ఇట్లా ఇంకా నెల కూడా చేసుకుంటాము, తింటాము, చస్తాము, అది మా ఇష్టము. మేమైతే ధర్నం ఎటువంటి పరిస్థితుల్లో కానీ నిర్మించుకోమని చెప్తున్నా. మరి కొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, 26 రోజులుగా చేస్తూ ఉన్నారు, ప్రభుత్వము ఏ రోజు కూడా మాట్లాడలేదు. అంటే మీ ఉన్నటువంటి 14 డిమాండ్స్ ఉన్నాయి, మీరు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఎస్మా అనేటటువంటి జీవో నంబర్ 2 తీసుకొని రావడం జరిగింది. 6 నెలలుగా సమ్మెలు వాటికి చట్టానికి విరుద్ధంగా చేయకూడదని చెప్పేసి ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది. మీరు ఎలా చూస్తారు? అయ్యా, నువ్వు ఏమన్నా తీసుకొని వచ్చింటే జీవోలు అది రద్దు చేసుకోండి అయ్యా. దయచేసి మా సెంటర్లకు మమ్మల్ని ఫోన్ ఇచ్చి మాకు న్యాయమైన కోరికలు ఇచ్చి ఒక భార్య భర్త 2 పిల్లలు బతకాలంటే సుప్రీంకోర్టు ప్రకారం మాకు 26,000 ఇవ్వండి అయ్యా. మా నాయకులను పిలిపించి చర్చలు విఫలం చేయొద్దండి అయ్యా. ప్రీ స్కూల్ పిల్లల కాడికి మమ్మల్ని చేర్చండి అయ్యా. మా పిల్లలు ఒకటే టీచర్ బాడీ అంటున్నారు. ఆ పిల్లలకి భోజనం ఒక్కటే కడుపు నింపదయ్యా. ఆట పాటలు, విద్యా బుద్ధులు అన్నీ చెప్తాం కదయ్యా. మేము మా పిల్లల్ని మమ్మల్ని దూరం చేయొద్దండి. మరి కొంతమంది ఉన్నారు. చెప్పండి అమ్మా, అంటే ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం ద్వారా అంగన్వాడీలు భయపడి తమ విధుల్లో హాజరవుతారనుకుంటున్నారా, లేకుంటే ఎలా ఉంటుందంటారు? రానున్న రోజుల్లో మీ కార్యాచరణ ఏంటి? రానున్న రోజుల్లో మాదే, వచ్చే రోజులు కూడా మాదే. ఎవరు రారు, ఎవరు చేయరు సార్. మా ఉద్యోగం మాకు ఎక్కడికి పోదు. మా కడుపు నిండని జీతాలు ఇస్తున్నాడు చాలని. ఆయనకేం వ్యతిరేకంగా కాదు, మేము పడరానోళ్ళం కాదు. మేమేసానే ఆయన గెలిచిండు, ఆయన మేమేసినందుకే సీఎం అయినాడు. ఈరోజు మా గోడు ఎందుకు ఇంటలేడు? మా బాధ ఇంటలేడు. మా బాధ వినాలి, మా గోడు వినాలి. ఇంటవనే చేసినాం నీకు ఓటు, ఇంటావు. మాకు న్యాయం చేయి. నువ్వు న్యాయం చేసేంత వరకు పోరాడతాము. మేమైతే వదిలేదు నిన్ను. మా బాధలు వినండి, ఇంకా చెప్పుకోలేని చాలా ఉన్నాయి మాకు బాధలు. కర్నూలు నగరంలో అంగన్వాడీలు దాదాపుగా 26 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. అయితే వారికి ఉన్నటువంటి 14 న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో
ఆ డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపుగా ఈ సమ్మె చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు ఏపీ ప్రభుత్వం మాత్రం జీవో నంబర్ 2 అనేటటువంటి జీవోను ప్రవేశపెట్టి ఎస్మార్ట్ దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే 6 నెలలుగా అంటే సమ్మెలు చేయడానికి విధుల్లో హాజరయ్యేటటువంటి వారు ఎవరైతే ఉంటారో సమ్మెలో పాల్గొనడానికి వీలు లేదు. అయితే దీనికి సంబంధించి ఉన్నటువంటి సిఐటియు కావచ్చు, ఏఐటియు సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే వారిని ప్రోత్సహిస్తూ ఈ సమ్మెలకు వారిని ప్రోత్సహిస్తుందో వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రభుత్వం జీవోను జారీ చేసింది. చూడాలి అంగన్వాడీలు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది అనే అంశానికి సంబంధించి ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది అనే అంశానికి సంబంధించి చూస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.